తీర్చుకోవడం కుదరదు కాబట్టి మరి అలా స్కిప్ చేస్తూ ఉండడం వలన 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వవు కాబట్టి మరొక సంవత్సరం అంటే 6వ సంవత్సరం కూడా చేయాలండి. పూర్తిగా 6 సంవత్సరాలు చేసిన తర్వాత 7వ సంవత్సరం ఉద్యాపన అనేది చేయాలన్నమాట. అంటే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటటువంటి ఏ శుక్రవారమైనా సరే, లేదు అక్షయ తృతీయ రోజునైనా సరే మీరు ఉద్యాపన అనేది చేసుకోవచ్చు అనమాట. అక్షయ తృతీయ రోజున చేయటం వల్ల మీరు చేసినటువంటి పూజా ఫలితము అధిక రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అంటే మనం అక్షయ తృతీయ రోజున ఏ చిన్న పని చేసినా సరే అది మనకి అక్షయం అవుతుంది. అంటే అధికమైన రెట్టింపు కలిగినటువంటి ఫలితం తిరిగి వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఆ రోజైనా సరే మీరు ఈ ఉద్యాపన అనేది తీర్చుకోవచ్చు అనమాట. మరి ఈ ఉద్యాపన ఎలా చేయాలండి అంటే 5 సంవత్సరాలు అలాగే ఇంకొక సంవత్సరం 6 సంవత్సరాలు మీరు పూజ చేసిన తర్వాత 5గురు ముత్తైదులు పిలవాలండి. ఎక్కువ మందిని పిలవచ్చు కానీ తక్కువ మందిని అయితే పిలవకూడదు. 5గురు ముత్తైదులు